చివరి వరకు చూడండి. మీ కాన్సెప్చువల్ క్యాలిక్యులేషన్తో పాటు స్మార్ట్ క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ కూడా ఈ క్వశ్చన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్వశ్చన్ ఏమంటున్నాడంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఎన్ని ఇయర్స్కి 2 years అడుగుతున్నాడు. ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 20% ఇచ్చాడు. కాకపోతే వాడు హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకేనా? అమౌంట్ ఎంత? 10,000 ఇచ్చాడు. చూడండి, 10,000పై సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించబడితే పద్ధతిలో 2 సంవత్సరాలకు అయ్యే సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీకి డిఫరెన్స్ ఎంత? కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి. వడ్డీ వచ్చేసి 20%. అయితే వాడు ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయమనట్లేదు, హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఎంత అమౌంట్? 10K, 10,000. ఇప్పుడు మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? చూడండి, మనకు అందరికీ తెలుసు 20% వాడు ఇచ్చింది పర్ యానము. కాకపోతే మనకు హాఫ్ ఇయర్లీ అంటే 10% అవుతుంది, అంతే కదా? 10% అయితే మనకు టోటల్ 2 yearsలో ఎన్ని హాఫ్ ఇయర్లీ ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 10%, 10 టోటల్ ఎంత అవుతుంది? 40% అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా హాఫ్ ఇయర్లీ అయినా, ఫుల్ ఇయర్లీ అయినా, క్వార్టర్లీ అయినా ఎడిషనే జరిగింది. ఓకేనా? 20% 2 years అయినా 40% అవుతుంది, లేదా హాఫ్ అయితే 20 కాస్త 10 అవుతుంది. అలా 4 cycles తిరుగుతాయి. అలా యాడ్ చేసిన 40% వస్తుంది. 10,000కి 40% ఎంత? 4,000 వడ్డీ. సో మీకు సింపుల్ ఇంట్రెస్ట్కి వడ్డీ వచ్చేసింది 4,000. దాని పక్కన పెట్టండి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వడ్డీ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్తాను. 20% పర్ యానం, కానీ వాడు హాఫ్ ఇయర్లీ అడుగుతున్నాడు. హాఫ్ ఇయర్లీ అంటే 10% తీసుకోవాలి. 2 yearsలో మనకి ఎన్ని సైకిల్స్ ఉంటాయి? 1 2 3 4 సైకిల్స్ ఉంటాయి కదా. 4 అర్ధ సంవత్సరాలు, 2 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి, 10% ఫ్రాక్షన్ ఈక్వలెంట్ ఎంత? 1/10. దీని మీనింగ్ ఏంది? కింద ఉన్నది ప్రిన్సిపల్ అవుతుంది, పైన ఉన్నది ఇంట్రెస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో. 10 రూపాయలు అసలు, దాని మీద వడ్డీ 1 రూపాయి వచ్చింది కాబట్టి టోటల్ 11 రూపీస్ అవుతుంది. అలా మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 cycles ఉన్నాయి. సో 4 times రాసుకోవాలి. 10 11 10 11 10 11 10 11. సో మొత్తం వడ్డీగా మల్టిప్లై చేయండి. ఏమైంది? ఇది 10,000 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 14641 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎంత వడ్డీ? ఎంత? ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ వడ్డీ 4641. ఇక్కడ ఆల్రెడీ వడ్డీ ఎంత వచ్చింది? 4,000. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 641. ఇక్కడ చూడండి, 641. ఇంతవరకు కాన్సెప్చువల్ పార్ట్ అండి. ఎవరైనా సాల్వ్ చేస్తాడు. ఇది కాదు మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైతే ఫాస్ట్గా ఈ 11 into 11 into 11 into 11 ఉంది కదా, ఎవరైతే ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసి 14641 అని చెప్పగలుగుతాడో వాడికి తొందరగా ఆన్సర్ వస్తుంది. అండ్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ మల్టిప్లికేషన్ టెక్నిక్స్, క్యూబ్స్ ప్లస్ 11 టెక్నిక్, తర్వాత స్క్వేర్స్ టెక్నిక్స్, బేస్ మెథడ్ అండ్ a plus b హోల్ స్క్వేర్. ఈ 4 మెథడ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టెక్నిక్ చూడండి, నార్మల్ మల్టిప్లికేషన్ 10th క్లాస్ స్టూడెంట్ ఏం చేస్తాడు? ఇక్కడ చూడండి, 11 into 11 into 11 into 11 ఎలా మల్టిప్లై చేస్తారు? 11 into 11 121, 121 into 11 1331, 131 into 11 14641 వస్తుంది. ఇది నార్మల్గా ఎవరైనా సాల్వ్ చేస్తాడు, తీసుకొస్తాడు. రెండో అప్రోచ్ ఏంటి? ఎందుకు స్క్వేర్స్ క్యూబ్స్ నేర్చుకోమని చెప్తారంటే 11 క్యూబ్ ఎంత? 131. 131 వచ్చినప్పుడు డైరెక్ట్గా 11తో మల్టిప్లై చేస్తే ఇంకా కొంచెం ఫాస్ట్గా వస్తుంది, ఒక స్టెప్ ఎగిరిపోతుంది. 11తో ఎలా మల్టిప్లై చేస్తారు? షార్ట్ కట్, ఫస్ట్ డిజిట్ అలానే ఉంటుంది 11, లాస్ట్ డిజిట్ 1 అలానే ఉంటుంది. నెక్స్ట్ డిజిట్స్ ఏమవుతాయి? మధ్యలో డిజిట్స్ 1 + 3 4, 3 + 3 6, 3 + 1 4. అంటే టోటల్ అమౌంట్ ఎంత అయింది? 14,641. వడ్డీ ఎంత? 4,641. ఇక్కడ వడ్డీ ఎంత? 4,000. డిఫరెన్స్ ఎంత? 641. ఇది ఒక రెండో అప్రోచ్. నేను ఏం చెప్తున్నా? క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది కాన్సెప్చువల్ పార్ట్ అండి. ఎవరైనా సాల్వ్ చేస్తాడు. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఎవరెంత ఫాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాడో 11 వాడికి తొందరగా ఆన్సర్ వస్తుంది. మూడో అప్రోచ్ వచ్చేసి ఇక్కడ చూడండి, 11 into 11 121, 11 into 11 121. స్క్వేర్స్ అప్రోచ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 121 అంటే 100 మీద ఎంత ఉంది? 100 మీద 21 ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ కూడా 100 మీద 21 ఎక్స్ట్రా ఉంది. మీరు ఏం చేస్తారంటే ఈ బ్లాక్ని యాడ్ చేయండి. 100 21 21 ఏమవుతుంది? 142. అండ్ 21 స్క్వేర్ ఏమవుతుంది? 441. ఇది యాడ్ చేసినా కానీ 14641 వస్తుంది. ఇది ఒక అప్రోచ్. నాలుగో అప్రోచ్ వచ్చింది స్క్వేర్స్ అప్రోచ్. a plus b హోల్ స్క్వేర్ ఉంది కదా, ఆ అప్రోచ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇక్కడ చూడండి, a plus b హోల్ స్క్వేర్ ఏమవుతుంది? a square plus 2ab plus b square. ఆ రకంగా మీరు క్యాలిక్యులేట్ చేసిన 14641 వస్తుంది. మీ ఇష్టం అండి, ఏ రకంగా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాకపోతే ఈ 11 into 11 into 11 అనేది ఎంత ఫాస్ట్గా వస్తే మీకు ఆన్సర్ అంత ఫాస్ట్గా వస్తుంది. ఫస్ట్ కాన్సెప్ట్స్ క్లారిటీ ఇవ్వండి, తర్వాత టెక్నిక్స్. ఇవి రాకపోయినా కానీ నార్మల్ మల్టిప్లై చేసినా మనకు ఆన్సర్ వస్తుంది కదా, కాబట్టి తెలుసుకోండి.